అండి కొంతమంది మసాలా వద్దనుకునే వాళ్ళకు, ఆయిల్ వద్దనుకునే వాళ్ళకు కోడిగుడ్లో ఉడకబెట్టినాక వాటి జన తీసేసి గుడ్లు తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి మరి బాగా కాల్చుకొని అదంటే అదే మాడకుండా మరి కాల్చుకున్నాక లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడి చల్లుకొని మిరప్పొడి ఏమవుతుందా కొద్దిగా మిరప్పొడి చల్లుకొని అలా మిరప్పొడి వస్తాను నాకు జరుగుతుంది. మిరియాల పొడి చల్లుకొని నామని తినడమే. దీంట్లో ఏముండదు, కారం ఉండదు, ఆయిల్ ఉండదు. అయిపోయింది, మొత్తానికి రెడీ అయిపోయింది. ఇదనమాట అయిపోయి సింపుల్. ఆయిల్ లేదు. దీంట్లో తినకూడదు అనుకుంటారు కొంతమంది, అందుకోసమని కూడా తీసేసాం అన్నమాట. తీసేసినాం, నేను కూడా తిన్నాం. అందుకనేసి ఎవరన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తిన్నోళ్ళు అమ్మ తీసేసినారా, ఇక అట్లా కాల్చుకున్నావా శుద్ధంగా. కొద్దిగా మిరియాల పొడి చల్లినావా, స్పూన్ ఏదా మిరియాల పొడి చల్లుకొని బాగుంటాయి. ఇది కూడా ఎక్కువ వద్దు, కారం లైట్గా. ఎందుకంటే ఇది మంచిది అనమాట మిరియాల పొడి. అందుకని కడుపుడు లేకుండా మిరియాల పొడి ఏమంటున్నాను, ఎందుకు ఏమంటున్నానంటే ఇది మంచిది. అది చల్లిన తర్వాత కలబెట్టి బాగా కలుసుకోరు కదా, బాగా కలబెడితే కలుపుకుంటాయి. సప్పగా ఉండదు అనుకున్నట్టుకుంటే ఉప్పు సంవత్సరం ఉప్పు చూడా, ఇది చూడు ఉప్పు ఉండాలి. ఉప్పు చూడా లేకుంటే చల్లవని అప్పుడు సాళ్ళు తింటామని. ఇది చూడ సప్పగా ఉప్పగా చెప్పు. అన్నదా సూపర్, బాగున్నదా? ఉప్పు లేదా? సరిపోయిందా? అంటే అప్పుడు గుడ్లలో వేసి ఉడకబెట్టినా సరిపోయిందేమో. ఓకేనండి, ఉప్పు కూడా సరిపోయిందంట. ఇంకేం అవసరం లేదు ఇంట్లో.